హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునేవాడిని నేను. వెల్కమ్ టు వర్మ మోటో వ్లాగ్స్. పదండి, మీకు మొత్తం పాడేరు అందాలన్నీ చూపిస్తా. లెట్స్ గో. నియర్లీ పాడేరు ఘాటి 32 km ఉంటుంది. మొత్తం అంతా ఘాట్ రోడ్డే పాడేరు ఎండింగ్ స్టార్టింగ్ వరకును. అండ్ ఆల్సో చూసారు కదా ఈ గ్రీనరీ మొత్తం ఎలా ఉందో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ గ్రీనరీ ఇలానే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇది ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాలు గట్టిగా పడాలి. బట్ ఎనీవే మన బ్యాడ్ లక్ అంతే, వర్షాలు పడట్లేదు. అండ్ ఆల్సో మేము చాలాసార్లు పాడేది వచ్చాము మా ఫ్రెండ్స్తో. ఎన్నిసార్లు వచ్చినా సరే మాకు ఎప్పుడు ఫస్ట్ టైం లాగే అనిపిస్తుంది. అండ్ పదండి, ఇక్కడ ఒక లొకేషన్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అని. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. 12 మైళ్ళు హైవే దాటిన తర్వాత ఈ లొకేషన్ వస్తుంది అనమాట. కట్టుకొని తీసుకున్నా మా విశాఖం చేస్తాడు. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగున్నాయో. ప్రతి లొకేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి జస్ట్ విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది ఎలా ఉన్నదని. అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, మీకు చూడండి రైట్ సైడ్లో. చాలా బాగుంటుంది అసలు. నేను అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు ఆగి, బట్ లొకేషన్ అయితే మరి పీక్స్. ఇంకా చూడండి అది. మనం 12 మైళ్ళు విలేజ్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దాటినది. ఇది ఒక వ్యూ పాయింట్, చాలా బాగుంటుంది అసలు. బట్ ఇక్కడ ఎక్కువసేపు షూట్ చేయడం కావలేదు, చాలామంది జనాలు ఉన్నారు, సో అందుకే షూట్ చేయడం కావలేదు. అదండి, నెక్స్ట్ ఇంకా చాలా లొకేషన్స్ ఉంటాయి కదా, చూపిస్తాను. ఈ ఘాట్ రోడ్ లో డెస్లీ కాంబినేషన్ ఏంటో తెలుసా? ఈ ఘాట్ రోడ్ లో మంచి కాంబినేషన్ ఏంటో తెలుసా? ఒక చేతిలో గ్లాసు, ఇంకో చేతిలో ముక్క. మా వ్యూవర్స్ మిస్ అయిపోతున్నారు మంచి మంచి లొకేషన్ లో. అవును, మనం చూసాం కానీ నా ఛానల్లో లేదు కదా.
ఇక్కడే లెఫ్ట్లో మనకి పాడేరు మోదకొండ తల్లి పాదాలు ఉంటాయి. పదండి చూపిస్తాను. దర్శనం చేసుకుని అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఎంత పైన తీసాడు అన్నీ మరి పద్ధతి నువ్వు చెప్పుకోవాలి. నీకు కావాల్సి చెప్పి నేను పర్సనల్ ఇస్తాను. చాలా మంది ఇక్కడ చేసుకుని వెళ్తారు. హ్యాపీగా తల్లి పాదాలను దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని మళ్ళీ పైన ఉన్న గుడికి వెళ్తున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. చూడండి ఎంత బాగున్నాయి ఈ లొకేషన్లో అవన్నీ. హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూసి. ఆగేసి ఇప్పుడే దాటేసాం, బాగా దాటేసాం. వర్షం పడుతుంది, ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా వచ్చండి, ఎంజాయ్ చేద్దాం. జంపర్ మే బంపర్. తల్లి పాదాలు దర్శనం చేసుకుని అలా కొంచెం ముందుకు రాగానే వర్షం స్టార్ట్ అయిపోయిందబ్బా. కానీ లొకేషన్స్ ఎంత బాగున్నాయంటే చూడండి ఒకసారి మీరే. రే ఎలా ఉందో లొకేషన్. ఎక్కడ ఆగాం రా కారు. చూడరా బాబా జస్ట్ ఇప్పుడే మోదకొండ తల్లి టెంపుల్కి రీచ్ అయ్యాం. నిజంగా ఈ తల్లిని మనసులో తలుచుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు నాకు కూడా తెలీదు. అండ్ ఆల్సో ఈ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఈ మోదకొండ తల్లి అమ్మవారే కులదైవం. ఎప్పుడు ఖాళీ ఉండదు. సండే టైం అయితే జనాలు అలా వస్తూనే ఉంటారు తల్లిని దర్శించుకోవడానికి. పదండి లోపల గుడి చూపిస్తాను.
ఇలా గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. అలా తల్లికి హారతి ఇస్తున్నారు అనమాట. సో హారతి ఒక 30 minutes అలా టైం పట్టింది. హ్యాపీగా తల్లి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం డూ ఫాలో వర్మ మోటో బ్లాగ్స్. షైనింగ్ ఆఫ్. Friends,